రాష్ట్ర రైతుల ఎరువుల కొరతను తీర్చేందుకు ప్రభుత్వ రంగ సంస్థగా ఏర్పాటు చేసిన గోదావరి ఫెర్టిలైజర్స్ ను కారు చౌకగా అమ్మిన రైతు ద్రోహి చంద్రబాబు నాయుడు అని వైసీపీ మాజీ మంత్రి, వైసీపీ ఉత్తరాంధ్ర రీజనల్ కోఆర్డినేటర్ కన్నబాబు ఆరోపించారు. కాకినాడ వైద్యనగర్లో గల మాజీ మంత్రి కురసాల కన్నబాబు క్యాంప్ కార్యాలయంలో మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కన్నబాబు మాట్లాడుతూ, ఇప్పటికే రైతులు యూరియాల కోసం నానావస్థలు పడుతున్నారని, రైతులకు యూరియాను అందించడంలో ప్రభుత్వ వైఫల్యం చెందిందని ఎద్దేవా చేశారు. ఈ మీడియా సమావేశంలో వైసీపీ నాయకులు తోటకూరి శ్రీనివాస్, మోకా కృష్ణంరాజు పాల్గొన్నారు. అసలు హామీలు ఇచ్చి నెరవేర్చింది ఎవరు? హామీలు ఇచ్చి నెరవేర్చడానికి క్రెడిబిలిటీ అంటారా? హామీలు ఇచ్చి ఎగ్గొట్టడానికి క్రెడిబిలిటీ అంటారా? చెప్పిన మాట మీద నిలబడకపోవడానికి క్రెడిబిలిటీ అంటారా? చెప్పింది చెప్పినట్టుగా కరోనా లాంటి కష్టకాలంలో కూడా అమలు చేసిన నాయకుడికి క్రెడిబిలిటీ ఉందంటారా? మీరే చెప్పాలి. ప్రజల్ని ఎన్నికల ముందు ఇచ్చిన వాగ్దానాలు అమలు చేయకుండా మోసం చేసిన వాళ్ళని, క్రెడిబిలిటీ ఉన్న నాయకులని ఎవరైనా అంగీకరిస్తారా? ఇప్పుడే కాదు, 2014 ముందు ఎన్నికలు తీసుకోండి. రైతు రుణమాఫీ దగ్గర మొదలుకొని ఆనాడు చంద్రబాబు నాయుడు గారు ఇచ్చిన హామీల్లో ఎన్ని అమలయ్యాయి? మళ్ళీ మొన్న 2024 ఎన్నికల ముందు సూపర్ 6 అని రకరకాల హామీలు, ఆడబిడ్డ నిధి, ప్రతి ఆడబిడ్డకి 18 ఏళ్ళు నిండితే 1500 వేస్తానని, ఇలా రకరకాల హామీలు ఇచ్చి నిలబెట్టుకోకపోవడమే కాకుండా సూపర్ 6, సూపర్ హిట్ అని ప్రచారం చేసుకుంటున్న దాన్ని క్రెడిబిలిటీ అంటారా? దేన్ని క్రెడిబిలిటీ అంటారని నేను అడుగుతున్నాను. జగన్మోహన్ రెడ్డి గారి గురించి అబద్ధాలు, అవాకులు, చవాకులు, పచ్చి నిందల్ని మీరు ప్రచారం చేసి ప్రజల్ని నమ్మించి ఏదో ఈ రాష్ట్రంలో అరాచకం జరిగిపోతుందన్న పరిస్థితిని క్రియేట్ చేసి వాళ్ళ ఎన్నికల్లో 3 పార్టీలు కలిపి కూటమి కట్టి అధికారంలోకి వచ్చారు. ఒక నాయకుడిని ఓడించడం కోసం 3 పార్టీల కూటమి కట్టడం, అది ఒక చరిత్రే. ఎందుకంటే ఒక శక్తివంతుణ్ణి, ప్రజల్లో పట్టున్న, ప్రజల్లో అభిమానం ఉన్న నాయకుడిని ఓడించడం కోసం మీరు కూటమి కట్టి ఇవాళ అదే మీ క్రెడిబిలిటీ అంటున్నారు. నేను అనుకున్న ఎన్టీఆర్ వర్ధంతి సభ అని అంటే కొన్ని ఎన్టీఆర్ గురించి ఏమన్నా చెప్తారేమో. ఎగ్జాంపుల్, ఎన్టీ రామారావు గారు విగ్రహాన్ని ఏదో పెడతా ఉన్నారు, 1750 కోట్లు ఖర్చు పెట్టి. ఈ విగ్రహం ప్రభుత్వం డబ్బుతో పెడతారా, లేదా పార్టీ డబ్బులతో పెడతారా, లేదా కుటుంబమే డబ్బులు ఖర్చు పెట్టి పెడతారా అనేది ఒక ఏమైనా క్లారిటీ ఇస్తారేమో ఈ వేదిక నుంచి అనుకున్నాను.